అనేక హామీలను ఇచ్చి ఏపీలో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు సర్కార్. వైసీపీ కంటే కూడా రెట్టింపు హామీలు ఇచ్చి వాటికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టి కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్లారు. సూపర్ సిక్స్ పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యేలా ప్రచారం చేయడంలో టీడీపీ జనసేన నేతలు సక్సెస్ అయ్యారు. అయితే ఈ ఉచిత పథకాలకు బీజేపీ మొదటి నుంచి దూరంగానే ఉంది. అందుకే ఎన్నికల మేనిఫెస్టో విడుదల రోజు కూడా బీజేపీ నేతలు ఆ కార్యక్రమానికి దూరంగా ఉండడం జరిగింది. అందరూ అనుకున్నట్టే బంపర్ మెజారిటీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, దివ్యాంగులకు, ఇతర వర్గాలకు సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దానిని ఏప్రిల్ నుంచి అమలు చేస్తూ జూలైలో 7,000 రూపాయల పెన్షన్ ని కూడా ఇచ్చారు. దీంతో చంద్రబాబు వరుసపెట్టి అన్ని హామీలను అమలు చేస్తారని అంతా భావించారు. కానీ అక్కడే బాబు రాజకీయ చిత్రతను ప్రదర్శించారు. అన్ని హామీలను అమలు చేస్తే బడ్జెట్లో ఏడాదికి అదనంగా మరో 1,50,000 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. అప్పుల కోసం తిప్పలు పడాలి. ఇప్పటికే ఏపీ అన్ని రకాలుగా నష్టపోయింది. ఏ విధంగా చూసినా అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు. దీంతో ఏం చేయాలో తెలియక చంద్రబాబు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు ఒక సందేశం పంపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ ఆయన శ్వేత పత్రాలను విడుదల చేశారు. అన్నీ చెబుతూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ అమలు విషయంలో కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా లేనందువల్ల తాను ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని అన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరడం విశేషం. దీంతో సూపర్ సిక్స్ అమలుపై అనుమానాలు మొదలయ్యాయి. ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 మొదలుగు పథకాల కోసం మహిళలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే అసెంబ్లీ సాక్షిగా పథకాలను అమలు చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టేశారు. దీంతో చంద్రబాబు చేతిలో మరోసారి ఏపీ ప్రజలు మోసపోయినట్టయింది. చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని మరోసారి రుజువైంది.